కులం మనది, బలం మనది. క్షౌర వృత్తి మంది. క్షౌర వృత్తి మీద హక్కు. క్షౌర వృత్తి మీద హక్కు. క్షౌర వృత్తి వాడెవర్రా, వీడెవర్రా, నువ్వెవర్రా? వాడెవర్రా, నువ్వెవర్రా? ఎవరెవరు నువ్వు? వాడెవర్రా, నువ్వెవర్రా? ఎవరెవరు నువ్వు? మా వృత్తిలోకి ప్రవేశించాలని చూస్తే వచ్చిన పెద్దలకు, మిత్రులకు ఈ మీడియా ప్రవేశం ఏమనగా, ఈరోజు నాయి బ్రాహ్మణ క్లాస్ అందరూ కలిసి కట్టుగా ఈరోజు ఒక కదిరిలో ఒక బార్బర్ షాప్ అని ఓపెన్ చేస్తున్నా అని ఒక వార్త వచ్చింది. అందులో నేనే డైరెక్ట్ మాట్లాడాను అతనితో. మాట్లాడితే అతను ఒకటే మాట చెప్పినాడు, మేము పెట్టేదే, మీ చేత ఏమైతే చేసుకోండి అని మాకు దౌర్జన్యంగా ఫోన్ చేసి మీ చేత ఏమైతే చేసుకోండి అని చెప్పాడు. అదే దౌర్జన్యంగా మేము కూడా దిగచ్చు. కానీ ఒకటి, అయ్యా నువ్వు సొంతంగా నేర్చుకొని షాప్ పెట్టు, మేము సహకరిస్తాం అని చెప్పాను. దానికి అతను ఏమన్నా మీ మంగళూరు ఎంత అనే టైపులో మాట్లాడాడు. మా మంగళూరు అనేది వాళ్ళకి చూపిస్తాం. నువ్వు అట్లా టైంలో మా మంగళూరు ఎందుకు వచ్చావని కూడా అడిగాను. అడిగితే అతను మీ దాంట్లో ఆధిక్యం ఉంది అని చెప్పాడు. ఆధిక్యం ఉంది కదా, ఇంకో ఇటు కూడా వేరే కూడా ఆధిక్యం ఉంది, పోతామని అడిగాను. అడిగితే అదే ఎట్లయితుంది అని చెప్పాడు. అందుకని దయచేసి అయ్యా నీకు చెప్తున్నాము, ఇప్పుడే పెట్టక ముందే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. నువ్వు పెట్టినావంటే తీరని పరిమాణం నువ్వు భరించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే వచ్చే మంగళవారం మా కులస్తులందరూ కలుసుకొని ప్రతి షాప్ బంద్ చేపించి మేము ధర్నా చేస్తాము. ఇంతకన్నా సరే, ఎంత వ్యక్తి అయినా సరే మేము జయించడం రెడీగా ఉన్నాం. అయ్యా నువ్వు నాయి బ్రాహ్మణ్ అంట షాప్ పెడతా, నాయి బ్రాహ్మణ్ మంగళ అని ఎవరైనా అంటే నీకే నువ్వు తట్టుకుంటావా? పోనీ నిన్నే ఒక రెడ్డి కానీ కులస్తులు కానీ మంగళ రెడ్డి అంటే తట్టుకుంటావా? మంగళ సాయిబ్ అని తట్టుకుంటావా? చెప్పు. దానికి సైన్ అడుగు, మా ఉట్టలకు రా, ఒక ఫారం తీసుకో, బీసీలో మంగళ నాయి బ్రాహ్మణ్ బిడ్డని చెప్పు, మేము చెప్తాం. ఇంతవరకు మా పెద్దలు మాట్లాడారు, బిడ్డలు మీరేం చేసుకోండి, మేము మాకనేయండి అని చెప్పారు కదా. అదేవిధంగా మీరు వస్తారా? వచ్చేట్లు రాండి, ప్రేమగా మేమే పిలుచుకుంటాం. ఇవి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పదలుచుకున్నాం. ఏమిటంటే, మీరు అగ్రకున్నాల వాళ్ళు నాయ బ్రాహ్మణులుగా మారి రండి, మేము వస్తుందని లేదు. మా కులంలో పెళ్లి చేసుకోండి, మా పిల్లలు మీరు తీసుకోండి. మీరు సమానంగా మేము వచ్చేసి మేము మంగళవాళ్ళము, మేము షాపులు పెడతామని చెప్పండి. మేము కూడా ఆర్థిక సహాయం మీకు చేయగలము. మా శక్తి వంచన కొరక మీ వెంటుండి మీకు షాపులు పెట్టించి మా కులంలో సభ్యత్వం కూడా తీసుకోగలం మేము. అంతేకాని మా కులంలోకి రాకుండా, మాతో సంబంధాలు లేకుండా మేము షాపులు పెడతామంటే చేతులకు గాజులు దొడుక్కొని మేడం ఉండలేదు. ఖబర్దార్, జాగ్రత్తగా చెప్తున్నాం. ఎంతటి మగోడైనా కావచ్చు మీరు. మేమైతే మా కులంలో ఉన్నటువంటి నాయకులం కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మా సంఘ సభ్యులు కావచ్చు, మేము అందరం కలిసి ఏకదాటిగా మీ మీద మేము చట్టమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు షాప్ పెట్టినా కూడా మేము న్యాయబద్ధంగానే నీ మీద దౌర్జన్యం చేయము. పద్ధతి ప్రకారమే నీ షాపును ముగించగలం, ఎంతవరకైనా పోరాడగలము. గత 2 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వచ్చి మేము షాప్ పెడతానని చెప్పేసి రూమ్ తీసి నీలాగే చేస్తే మా కర్తవ్యంగా మేము ఏం చేసాం తెలుసా? నీకు తెలియకుంటే ఇప్పుడు విచారణ తెలుసుకో. మేము ఆ రోజు చెప్పాము, నీ షాప్ పెట్టనివ్వము, ఎంతవరకైనా మేము పోరాడగలము. జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి కాదు, ఎక్కడికైనా మేము పోగలము. మా హక్కులు మేము కాపాడుకోగలమని చెప్పేసి ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నీకు తెలియజేస్తున్నాం, నువ్వేందో చెప్తున్నావంట. నేను ఈరోజు బార్బర్ షాప్ కాదు, బ్యూటీ పార్లర్ అంటున్నావంట. ఏం బ్యూటీ పార్లర్ పెడతావు? రా, సిద్ధంగా రా. నా అభిప్రాయం కులంలో పెళ్లి చేసుకో, మా బిడ్డను నీకు ఇస్తాం, మీ బిడ్డను మేము చేసుకుంటాం. సిద్ధమా అని నేను అడుగుతున్నా. అప్పుడే నీకు 1 కాదు 10 షాపులు పెట్టిస్తాం నీ పేరు మీద, చేసి బతుక్కో. నువ్వు కూడా మంగళవారం చెప్పుకో బజార్లో. మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి ఈ సభామూలకంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కదిరి పట్టణంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మా నాయ బ్రాహ్మణ కులస్తులమంతా కలిసి ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడమైనది, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమనగా, కదిరి పట్టణంలోనే కాదు, దగ్గర జిల్లా వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కార్పొరేట్ సెలూన్ షాపులు రావడం, మా కులవృత్తి మీద, మా కడుపు మీద దెబ్బ కొట్టడం లాంటివి జరుగుతూనే వస్తున్నాయి. కదిరిలో కూడా గతంలో అన్య కులస్తులు వచ్చి షాప్ పెడతామని చెప్పేసి
పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని కూడా మేము అడ్డుకోవడం జరిగింది. ఈనాడు మేము కులాన్ని నమ్ముకొని కుల వృత్తుల మీద మేము కొన్ని వందల కుటుంబాలు ఈరోజు కదిరిపట్టణంలో నివసిస్తున్నాము. అలాంటిది ఈ యొక్క కార్పొరేట్ శక్తులంతా వచ్చి మా కుల వృత్తిని మమ్మల్ని కూడా అన్యాయం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చూసుకున్నా కూడా మాకు పేటెంట్ హక్కు కల్పించాలా, మాకు రక్షణ కల్పించాలని కులానికి రక్షణ అనేది కల్పిస్తామన్నారు. కానీ మా కుల వృత్తి మీద మాకు పేటెంట్ హక్కు కల్పించామని చెప్పేసి దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి కూడా మా యొక్క పెద్దలు పోరాడుతూనే వస్తున్నారు. పేటెంట్ కల్పించడం లేదు. ఇప్పటికైనా ఈ యొక్క కార్పొరేట్ శక్తులు మా కుల వృత్తుల్లోకి రాకోకుండా మా వృత్తుల్ని మమ్మల్ని మేము కాపాడుకునే విధంగా మా కుల వృత్తుల్లోకి రాకోకుండా మా కుల వృత్తికి మా కులస్తులే వృత్తి చేసే విధంగా మాకు హక్కు కల్పించాలని చెప్పేసి చెప్తూ ఈరోజు కదిరిలో ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తులు ఈరోజు షాప్ పెడతామంటున్నారు. అది మెన్స్ అని చెప్పి కొంతమంది అంటున్నారు, ఉమెన్స్ పార్లర్ అంటున్నారు. ఏ షాప్ అయినా కూడా మా వృత్తికి సంబంధించింది కాబట్టి గతంలో ఏ విధంగా అయితే ధర్నా చేశామో ఈరోజు కూడా అదే చెప్తున్నాం. మా యొక్క కులాన్ని అడ్డపెట్టుకొని ఈరోజు ఆధిక్యం అనేది మా వృత్తి మీద ఉంది కాబట్టి ఈరోజు మా వృత్తిని మీరు ఇది చేస్తున్నారు. గతంలో పూర్వకాలంలో పల్లెలంతా తిరిగేసి పల్లికి పోయేసి ఒక బ్యాగ్ తీసుకొని పోయి చిన్న బ్యాగు అక్కడ ఉద్యోగం లాంటిది మేము అక్కడ పోయి ఆ వ్యక్తులకి వృత్తి చేసేవాళ్ళం. ఈరోజు ఆ కుల వృత్తి నుంచి చిన్న స్థాయి నుంచి ఈరోజు వరకు ఇప్పుడు షాపులు పెట్టుకొని మా యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకుంటుంటే ఈరోజు మా కుల వృత్తి కొంచెం అభివృద్ధి చెందింది. కొంచెము హైటెక్గా కొంచెం మా యొక్క షాపులు మారినాయి కాబట్టి పెట్టుబడి ఎక్కడుంది, ఆదాయం ఎక్కడుందని చెప్పి మీ యొక్క అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో ఆధిపత్య కులాలు పెత్తందారుల వ్యవస్థలు ముఖ్యంగా మా కుల వృత్తిలోకి రావడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం ముందుగానే అంబేద్కర్ గారికి తెలిసింటే కన్నా చిన్న హాస్యాస్పదం ఏమంటే రిజర్వేషన్ కూడా కల్పించే మిమ్మల్ని కూడా మా బీసీల్లో కలిపేవారు ఈ అగ్రవర్ణాల్ని. అంటే ఒకప్పుడు మా కులాలందరినీ చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని మీ యొక్క వెట్టి చాకరీ కిందకి మమ్మల్ని వాడుకున్నారు. ఈరోజు అదే వెట్టి చాకరీ మళ్ళా నా వారసుల దగ్గరికి వస్తున్నారని చెప్పి ఈరోజు ఆయన ఉండింటి ఆనందపడేవాడు. దయచేసి ఈ యొక్క పెత్తందారి వ్యవస్థను మానుకోవాలని చెప్పేసి, లేకపోతే కదిరిలో ఒక షాపులు ప్రారంభిస్తే మాత్రం మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యబద్ధంగా మా యొక్క పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో మా కుల బాంధవ్యులు క్షౌరవృత్తిదారులు షాపులు నిర్వహిస్తున్నటువంటి షాపులో పనిచేస్తున్నటువంటి క్షౌరవృత్తి చేస్తున్నటువంటి కుల బాంధవ్యులందరూ కూడా ఈరోజు తమ ఆవేదనని వ్యక్తం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం, చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాడు మనం చూస్తున్నాం, వందల సంవత్సరాల నుండి కుల వృత్తి మానకు మరవకు అని మా ముత్తాతలు, మా తాతలు, మా తండ్రులు, మేము, మా పిల్లలు ఈ కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం, ఏదైతే క్షౌర వృత్తి. మరి మా స్థాయికి తగ్గట్టు, ఆ ప్రాంతానికి తగ్గట్టు, ఆ ఏరియాకి తగ్గట్టు, ఆ గ్రామానికి తగ్గట్టు, ఆ పట్టణానికి తగ్గట్టు మా స్తోమతను బట్టి చిన్న కుటీర బంకుల నుండి ఒక షాపు వరకు అప్పులు చేసుకొని షాపులు నిర్వహిస్తున్నాం. మరి కాస్మోటిక్స్ అనేకమైనటువంటి ధరలున్నా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి విధంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రజలకంతా కూడా క్షౌరం చేశాం. మరి ఈనాడు ఇదే వృత్తిలోకి కొంతమంది కార్పొరేట్ శక్తులు గతంలో కూడా కదిరి ప్రాంతంలో ప్రవేశించాలని చూశారు. మరి వారిని మా శక్తి మేరకు మా మిత్రులు, సోదరులు, సోదరిమణులందరూ కలిసికట్టుగా అడ్డుకున్నాం. మరి ఈనాడు ఒక వ్యక్తి వచ్చి తన ధ్వంకార ధోరణితో మరి మా సంఘం ఉపాధ్యక్షుడు కృష్ణ గారు మాట్లాడితే షాప్ పెట్టేదే మేము అని చెప్పాడంట. ఓకే సోదరా, స్వాగతిస్తున్నాం. మీ ఆడబిడ్డను మాకు ఇచ్చి పెళ్లి చేయి. మా సోదరులు ఉన్నారు పెళ్లి కాని వాళ్ళు, మా బిడ్డలు మీరు చేసుకోండి. ఓకే, అది లేదు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి, ఆర్డీఓ ఆఫీస్కి పోయి నేను మంగళి అని ఒక సర్టిఫికేట్ తీసుకురా, అప్పుడు స్వాగతిస్తాం. మేము దాదాపు కదిరి పట్టణంలో 130 షాపులు ఉన్నాం. ఈ షాపులు నమ్ముకొని దాదాపు 200 మంది బ్రతుకుతున్నాం. దాదాపు 500 కుటుంబాలు బ్రతుకుతున్నాయి. 2000 మంది జీవిస్తున్నాం. 36 వార్డులలో 3000 మంది నివసిస్తున్నాం.
మరి మా స్థితిగతులు ఏం కావాలి? మాకున్నటువంటిది ఈ వృత్తి 5 వృత్తులు ఉంటే దాదాపు 3 వృత్తులు కనుమరుగయ్యాయి. ఉండేటివి వాయిద్య వృత్తి ఎంతో ఎంతో నేర్చుకుంటారు, వాళ్ళు కూడా కనబడడం లేదు. ఉండేటువంటి క్షౌర వృత్తి కూడా మీరు హైజాక్ చేయాలని చూస్తే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏమన్నా చేసుకోవచ్చని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి ఉండొచ్చు. కానీ కుల వృత్తులు, సేవా వృత్తి, సంచార వృత్తులు ఏవైతే ఉంటాయో దాంట్లోకంటూ ఒక సిస్టమేటిక్ ఉంది. మరి ఈ యొక్క మా వృత్తి అనేటువంటిది సేవా వృత్తి, సంచార వృత్తి, కుల వృత్తి. ఈ వృత్తిలోకి నువ్వు ప్రవేశించాలని చూస్తున్నావు. ఇప్పుడు ఏమన్నా మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లేదు మెన్స్ కాదు ఉమెన్స్ బ్యూటీ పార్లర్ చెప్తున్నావు, కల్లిబుల్లి మాటలు. మేము ఖచ్చితంగా కదిరిలో ఉన్నటువంటి ఎవరైతే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఎస్పీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కలుపుకొని ఉద్యమం చేయడానికి సిద్ధం అవుతాము. ఎలాంటే అందరికీ కుల మతాలకు అతీతంగా మా కత్తికి మా చేరుకి వివక్షత లేదు, అందరికి సమానత్వం చూస్తాము. అందరిని కలుపుకొని మా ఒక్క వృత్తిదారులందరూ కూడా సంఘటితమయ్యి శాంతియుత వాతావరణంలో రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని అడ్డుకుంటాము. ఇకనైనా మానుకోండి. ఎలాంటి వృత్తికి కొద్దిగా శక్తి వచ్చింది. కార్పొరేట్ హంగు ఆర్భాటాల్లో డబ్బు సంపాదన ఏదో మీరు ఒకవేళ వస్తే మా షాపుల్లో కసువు ఊడ్చడానికి మీకు అవకాశం కల్పిస్తాం. ఉన్నారు షాపులు, కొన్ని షాపులు ఉన్నాయి, అంతే ఇంత ఇవ్వగలరు వాళ్ళు. ఆ పనికి ఏమన్నా వస్తారేమో చెప్పండి. కనుక ఇకనైనా విరమించాలి. భవిష్యత్ కార్యాచరణ అనేటువంటిది నిర్ణయించారు పెద్దలు. మరి వచ్చే మంగళవారం 36 వార్డులలో ఉన్నటువంటి వారే గాక మండలాల్లో ఉన్నటువంటి కుల బాంధవ్యులందరూ కూడా మనం జరిగిపోయేటువంటి కార్యాచరణకి సన్నిద్ధమయ్యి అందరం చేయి కలిపి మన హక్కుని, మన కుల వృత్తిని, మన క్షౌర వృత్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద ఉంది. ఈరోజు నాకేంలు అనుకొని తమ షాపుల్లోనే ఉంటే సోదరులారా, సోదరిమణులారా, మరి ఈనాడు ఈ కాలేజ్ సర్కిల్ అవుతుంది, రేపు సంగం టాకీస్ అవుతుంది, హిందూపురి క్రాసింగ్ అవుతుంది, చౌక్ అవుతుంది, రాయచోట్ రోడ్డు అవుతుంది, మనపల్లి రోడ్డు అవుతుంది. మన కులవృత్తి వెళ్ళిపోయి మనం అడుక్కుండే పరిస్థితి దాపరిస్తుంది. కనుక కదిరిలో ఉన్నటువంటి పెద్దలంతా గ్రహించాలి. మరి ఈ మధ్యకాలంలో మా మిత్రుడు గాంధీ చెప్పినట్లు ఏదైతే కొంతమంది వచ్చారో కదిరికి, మరి వారిని అడ్డుకున్నారు వారి శక్తి మేరకు, అది ఎవరన్నా కావచ్చు. మరి ఆ విధంగానే సేవా కులం, వృత్తి కులం, సత్యా జాతి కులానికి సంబంధించిన మా కుల సంఘీయులందరూ సంఘటితమయ్యి ఈ యొక్క శక్తిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికంతా కూడా వీలైతే స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కందుకొండ వెంకటప్రసాద్ గారిని కూడా కలవబోతున్నాం. ఆయనకు కూడా మా యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తాం. ఆయన కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతూ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మంగళవారం జరగబోయేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జై హింద్. దేశానికి విచ్చేసినటువంటి సోదరులు నాయి బ్రాహ్మణ కులస్తులందరికీ, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కదిరిలో ఇక్కడ విజయ టాకీస్ నందు గల ఒక బయట వ్యక్తి ఈ షాపు ఓపెన్ చేయడానికి చూస్తున్నాడని చెప్పి ఈరోజు మాకు తెలిసింది. దీనికి సంబంధించినటువంటి బయట వ్యక్తులు కానీ ఇతర కులస్తులు కానీ ఎవరు కూడా ఈ ప్రాంతంలో నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి షాప్స్ కానీ బ్యూటీ పార్లర్ పేరుతో ఓపెన్ చేస్తున్నాడని తెలిసింది. వీళ్ళు ఇలాంటి బయట వ్యక్తులు కానీ ఇతర కులస్తులు కానీ ఎవరు ఇక్కడ షాపులు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ కదిరి ప్రాంతంలో దాదాపు 3000 కుటుంబాలు ఈ కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. వీరి నోటికాడ వాళ్ళ కూడుని తనడమే జరుగుతుంది ఇలాంటి షాపులు ఓపెన్ చేయడం అనేది. ఇలాంటి బయట వ్యక్తులు ఇక్కడ షాప్ ఓపెన్ చేయడం అంటే మా కులస్తుల మీద నోటి దగ్గర ఉన్నటువంటి కూడుని తనడమే అవుతుంది. కనుక దయచేసి బయట వ్యక్తులు కానీ ఎవరికైనా కానీ మా కులస్తులకు సంబంధించినటువంటి షాపులు ఓపెన్ చేయడం జరిగితే మా వంతుగా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈ కదిరి ప్రాంతంలో అనేక బయట గుజరాత్ నుంచి సంబంధించినటువంటి సెల్ ఫోన్కి సంబంధించిన షాపుల వాళ్ళు కానీ, ప్లేవుడ్ సంబంధించిన షాపుల వాళ్ళు కానీ గతంలో ఇక్కడ పెట్టాలని చూడడం జరిగింది. వాళ్ళని ప్రొటెస్ట్ చేసి ఇక్కడ పెట్టనీయకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కదిరిలో నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి మంగళ షాపులు అయితే కానీ బ్యూటీ పార్లర్ పేరుతో ఇక్కడికి చొరబడుతున్నారు. అలాంటి వారికి మేము
ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతాం, బయటకు ఇక్కడ పెట్టకోకుండా చూస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటూ, గతంలో కూడా చాలామంది ఇక్కడ పెట్టాలని చూశారు, వాళ్ళని రాయకుండా చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా రిలయన్స్ అంటూ కొందరు కార్పొరేట్ శక్తులు కదిరి ఇట్లాంటి ప్రాంతంలో చొరబడుతున్నారు. మేము ఒకటే వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం, ఎన్నో సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఇక్కడ ఈ కుటుంబాలన్నీ కూడా ఈ నాయి బ్రాహ్మణ వృత్తిలోనే జీవిస్తున్నారు. అలాంటి నాయి బ్రాహ్మణ వృత్తిలో మీరు కూడా రండి, నాయి బ్రాహ్మణుల కుల వృత్తిగా మేము తీసుకుంటున్నామని చెప్పి వచ్చి మీరు నాయి బ్రాహ్మణులుగా చేరి అప్పుడు మీరు షాపులు ఓపెన్ చేయండి. అంతేగాని ఇతర కులాలను ఉంటూ కార్పొరేట్ శక్తుల్లో డబ్బులు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం మీద మా ఆదాయం మీద మీరు గండి కొడితే మేము సహించేది లేదని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటూ, ఇక్కడ విజయిస్తున్నటువంటి నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా అందరు గట్టిగా ఐకమత్యంగా పోరాడాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.